10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల స్ఫూర్తి నిమ్మేదికే ఢిల్లీ పర్యటనకు తీసుకెళ్లినట్లు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ల మాధవి అన్నారు. సుమారు 50 మంది విద్యార్థులను 3 రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు తీసుకెళ్లారు. అక్కడ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో దిగిన గ్రూప్ ఫోటోలను విద్యార్థులకు అందజేశారు. వచ్చే ఏడాది 100 మంది విద్యార్థులను పర్యటనకు తీసుకెళ్తామన్నారు. P4లో భాగంగా పేద పిల్లల ఉన్నత విద్యకు తన వంతు సాయం అందిస్తారని మాధవి తెలిపారు. పిల్లల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని బయటికి తీసుకురావడం, పిల్లలు ఏదైనా చేయగలరు అని నిరూపించడమే నిజమైన సక్సెస్ గా ఈ రోజు ప్రభుత్వం చూపించింది అని నేను అందరినీ స్వాగతిస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో మీ పిల్లల్ని ఇప్పుడు జాయిన్ చేయించండి. ఈ ట్రిప్ లో 50 మంది అయిన పరిస్థితి ఉంది. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు 9 నుంచి 10వ తరగతికి వచ్చిన వాళ్ళు 100 మంది అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బైపీసీ, ఎంపీసీని లేదంటే మనకి డిప్లొమా కోర్సుల్ని కూడా సెగ్రిగేట్ చేసి వాళ్ళకు ఒక మంచి అవేర్నెస్ ఇస్తూ మంచి ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి అడ్మిషన్ కూడా ఇప్పించి వారు పూర్తిగా ఇంటర్లో కూడా మంచి ఉత్తీర్ణత వచ్చేలాగా నేను ఫాలో అప్ చేస్తాను. ఇక్కడ కొంతమంది డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. మరి ఆ అమ్మాయి కళని నెరవేర్చే బాధ్యత నా మీద ఉంది కాబట్టి తనను కూడా డాక్టర్ చదివించే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటాను.